ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది. అండ్ ఇది మేము చేసినటువంటి ప్రాజెక్టు. కష్టం మాది, ప్రచారం మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ ఉన్నారు. ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్ చోరీలో చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదు అని జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అండ్ ఇటు అధికార పార్టీ తెలుగుదేశం అండ్ వాళ్ళ మీడియా మాత్రం ఈ మొత్తం ఎయిర్పోర్ట్కి సంబంధించి మొత్తం క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేయడంలో బిజీగా అయితే ఉన్నారు. బట్ ఒక ఫ్యాక్ట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చాలా వరకు పనులు అయిపోయి కీలకమైనవన్నీ మెయిన్ అంటే అనుమతుల దగ్గర నుంచి మొదలుపెట్టి డబ్బులు సమకూర్చుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి రిహాబిలేషన్, అసలు ఈ భూ సమీకరణ, ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. సరే, వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అని అతను పక్కన పెడితే మే 7, 2024 అంటే అప్పటికి ఎన్నికలో పోలింగ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా రాలేదు. ఎవరు అధికారంలో కంటిన్యూ అవుతారో అప్పటికి తెలియదు. మే 7, 2024 అప్పుడు ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రిక ఏమని కథనం రాసింది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్ర ఆన్ టాక్సీ వే ప్రిపేరింగ్ టు టేక్ ఆఫ్. 2024 మే 7లో భోగాపురం ఎయిర్పోర్టు టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉంది. జస్ట్ కొన్ని పనులు పైన ఫినిష్ చేసేస్తే అయిపోయేది. బహుశా ఇమ్మీడియట్గా అన్నీ చేసేస్తే అప్పుడేమన్నా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతుందని చెప్పి మరి కొంత డిలే చేసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనే విమర్శలు కూడా వైసీపీ నుంచి వినిపించాయి. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం రాశారు ఎకనామిక్ టైమ్స్ ఆ రోజు, అపాన్ అరైవింగ్ ఎట్ ఏ పర్టిక్యులర్ లొకేషన్ ఇన్ భోగాపురం, వన్స్ ఏ నాన్ డిస్క్రిప్టివ్ విలేజ్, వన్ ఈజ్ గ్రీటెడ్ బై స్విర్లింగ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ దెన్ ఫిల్ ద ఎయిర్. అంటే మొత్తం అయితే భోగాపురం అయితే ఒక ఎయిర్పోర్ట్ సిటీగా మారిపోబోతుంది. ఏ గేజ్ త్రూ ఇట్ రివీల్స్ ద హెక్టిక్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ ద అప్కమింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బై ద GMR Group, considered as one of the future growth engine of Visakhapatnam. The 2,200 acres airport will replace the existing aerodrome in the city. Bhogapuram under Nillimarla Assembly Constituency has begun its transformation from a dusty village to an upcoming airport city after Andhra Pradesh Chief Minister Y.S. Jaganmohan Reddy laid the foundation stone for a new greenfield airport in May last year. The YCP election manifesto says that the airport will be completed within 18 months. GMR Visakhapatnam International Airport, a subsidiary of GMR Airports Limited in 2020, was awarded the construction to develop and operate the greenfield Bhogapuram International Airport to the north of the city under a 40-year design, build, finance, operate and transfer model. 2020లో GMRకి ఇచ్చారు. 40 సంవత్సరాల పాటు డిజైను, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మోడల్లో 2020లో GMR Group will be investing 5,000 crores in the first phase. The infra major chairman GM Rao had earlier said, though the land was acquired for a few years ago. 2020లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్వైజేషన్ కానీ అయిపోయింది, చేసేసారు జగన్ గారి ప్రభుత్వంలో. ద ప్రాజెక్ట్ కుడ్ నాట్ టేక్ ఆఫ్. ల్యాండ్ అంతా సేకరించినా కూడా కొన్ని రోజులు ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. కారణం ఏంటి, యాజ్ సమ్ ల్యాండ్ ఓనర్స్ వెంట్ టు ద కోర్ట్ అండ్ కంపెన్సేషన్ ఇష్యూస్. భూమి ఇచ్చిన వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కాబట్టి కంపెన్సేషన్ మీద కొంత డిలే అయింది. యాజ్ పార్ట్ ఆఫ్ ద రిహాబిలేషన్, అంటే ఆ తర్వాత ఏం జరిగింది, యాజ్ పార్ట్ ఆఫ్ ద రిహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్యాకేజ్, ద స్టేట్ గవర్నమెంట్ మూవ్డ్ ఓవర్ 450 ఫ్యామిలీస్ టు న్యూ లొకేషన్. 450 కుటుంబాలను కొత్తగా 2 కాలనీలు కట్టి జగన్ సర్కార్ మూవ్ చేసింది. 2 కాలనీలు కట్టి ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో బిల్డ్ 2 న్యూ కాలనీస్ ఫర్ ద డిస్పాచ్డ్ ఫ్యామిలీస్. అండ్ ఇక్కడ బొల్లింకల దేవి అనే అలా ఒక మహిళ మాట్లాడిన మాటలను కూడా వీళ్ళు కోట్ చేశారు. ఐ హ్యావ్ గివెన్ హాఫ్ అన్ అర్ధ ఎకరా ఇచ్చిందట, హాఫ్ ఎకరా. అండ్ ఐ గాట్ 16.5 lakh యాజ్ కంపెన్సేషన్. మై ఫ్యామిలీ మూవ్ టు ద న్యూ కాలనీ, అదే ఎయిర్పోర్ట్ కాలనీ. My family moved to the new colony one and a half year ago. We are happy with our settlement. Bollinkala Devi, one of the displaced persons, told PTI. వాళ్ళు కోర్టుకి వెళ్ళడం కంపెన్సేషన్ కోసం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 కాలనీలు కట్టడం, 450 ఫ్యామిలీస్ని అక్కడ తీసుకెళ్ళిపోవడం, మేమంతా హ్యాపీగా ఉన్నాం,
మేము ఊహించిన దానికంటే ఎక్కువ కంపెన్సేషన్ ఇచ్చారు అని. ద 40 kilometer stretch between Visakhapatnam and Bhogapuram is currently experiencing rapid growth with real estate firms launching new ventures and people flocking with investment proposals. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతా ఫుల్ ఇండస్ట్రియల్ గ్రోత్గా తయారైపోతుంది, విపరీతమైన రియల్ ఎస్టేట్ గ్రోత్ వచ్చేసింది అని అట్లా రాసుకుంటూ పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లోనే అన్నీ అయిపోయాయి, కీలకమైనవన్నీ అయిపోయాయి. అదే విషయాన్ని 2024 మే 7లోనే ఎకనామిక్ టైమ్స్ కూడా రాసుకుంటూ వచ్చారు. సరే, క్రెడిట్ ఎవరైనా తీసుకొనియండి. ఇప్పుడు అధికారంలో బై డిఫాల్ట్ అది కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోగలిగే కెపాబిలిటీ ఉన్నవాళ్ళు బై డిఫాల్ట్గా ప్రచారం చేసుకుంటారు. సరే, అల్టిమేట్గా ప్రజలకైతే అందుబాటులోకి వస్తుంది, సంతోషం.